నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సార్. నేను శిలా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆధునికతతో పాటు ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండే విధంగా ఈ స్టేషన్ను తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది నాటికల్లా ప్రజలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది అంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు చాలా వరకు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరుండి ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటికల్లా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ప్రస్తుతం పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ దశలో ఉన్నాయి? సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ పనులు దాదాపు 50% పనులు పూర్తయ్యాయి. అంటే స్టేషన్కి రెండు వైపులా అల్ఫా కెఫే వైపు అలాగే బోయిగూడ వైపు ప్లాట్ఫామ్ 1 అండ్ ప్లాట్ఫామ్ 10 రెండు వైపులో కూడా పనులు చురుగ్గా సాగుతున్నాయి. అంతేకాకుండా మనకున్న 10 ప్లాట్ఫామ్లలో కూడా ప్లాట్ఫామ్కి సంబంధించిన వర్క్స్ కూడా అవుతూ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, ఈ పనులన్నీ కూడా అంటే చాలా ఫాస్ట్ పేస్లో అవుతూ ఉన్నాయి. సరే, ఎప్పుడు మనకి టార్గెట్ ఎప్పటికల్లా రీచ్ కావాల్సి ఉంటుంది, ఆ టైం కల్లా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అదే అంటే మనకి టార్గెట్ ప్రకారం ఇంకా సంవత్సరం టైం ఉంది. సో దాదాపు అంటే సంవత్సర కాల వ్యవధిలో పూర్తిగా పనులు పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. సార్, ఓవరాల్ బడ్జెట్ ఎంత? అలాగే మనం చెర్లపల్లిలో చూడడం జరిగిన స్టేషన్ అదే తరహాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే, ఇది 720 crores వస్తుంది ఈ పూర్తి బడ్జెట్ స్టేషన్కి రీడెవలప్మెంట్ సంబంధించి. అయితే ఇది అంటే మనకి సౌత్ సెంట్రల్లోనే ఇంపార్టెంట్ జంక్షన్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ జంక్షన్. కాబట్టి ఆ రిక్వైర్మెంట్కి సరిపడా 720 కోట్లతో దీన్ని డెవలప్ చేస్తున్నాం. చెర్లపల్లి కంటే కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సికింద్రాబాద్ స్టేషన్ రాబోతూ ఉంది. ముఖ్యంగా ఇదేంటంటే సికింద్రాబాద్ జంక్షన్ దాదాపు 180 ట్రైన్లు ప్రతిరోజు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. 1,50,000 పైచిలకు ప్రయాణికులు వస్తూ ఉంటారు. అంతేకాకుండా సిటీ సెంటర్లో ఉండడం వల్ల చుట్టుపక్కల ట్రాఫిక్ ఆ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి, రోడ్ ట్రాఫిక్ రిలేటెడ్ కంజెషన్స్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని అంటే మనకి ఎగ్జిస్టింగ్ స్టేషన్ని రీడెవలప్ చేయడమే కాకుండా రెండు వైపులా స్టేషన్కి G+3 బిల్డింగ్స్ వస్తూ ఉన్నాయి. అంటే వర్టికల్గా కూడా ఆ స్టేషన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. కింద అంటే హారిజాంటల్గా కూడా మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. అంటే రెండు వైపులా కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ వస్తూ ఉన్నాయి. ప్లాట్ఫామ్ 10 వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ వస్తూ ఉంది. ప్లాట్ఫామ్ 1 వైపు మల్టీ లెవెల్ పార్కింగ్ G+4 వస్తూ ఉంది. ముఖ్యంగా దీని ఇంపార్టెన్స్ ఏంటంటే అందరికీ తెలిసినట్టుగానే సికింద్రాబాద్ చుట్టుపక్కల ఎప్పుడు కూడా ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది, అక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉండవు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వైపులో కూడా అత్యద్భుతంగా పార్కింగ్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. సో ఇది కూడా మనకి అంటే ట్రాఫిక్ కంజెషన్ని అంటే చుట్టుపక్కల కూడా రెడ్యూస్ చేసేందుకు కూడా దోహదపడుతుంది. సరే, ఈ విస్తరణ పనులు ఏమైనా ఉంటాయా? అంటే రోడ్ ఎక్స్టెన్షన్ చేయడం కానీ అక్కడ మీకు సంబంధించిన పనులు ఉంటాయా? అది ముఖ్యంగా ఇప్పుడు పనులు జరుగుతుంది స్టేషన్ ప్రిమైసెస్లోనే. అంటే మనకి రెండు వైపులా కూడా సర్క్యులేటింగ్ ఏరియా ఉంది. సర్క్యులేటింగ్ ఏరియాను కూడా అంటే ప్రాపర్గా అంటే ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఫ్లోకి అలా రెండు వైపులా కూడా ఎంట్రీ ఎగ్జిట్ సపరేట్గా ఉండే విధంగా కూడా దాన్ని మలచబోతూ ఉన్నాం. ముఖ్యంగా మనకి స్టేషన్లోనే అంటే ఏదైతే ట్రాఫిక్ ఫ్లో వెహికులర్ ఫ్లో ఉంటుందో అంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంటే ఒకే పాత్వేలో రావడం వల్ల కూడా కంజెషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేసే విధంగా ఇది చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంటే స్టేషన్ బయట అంటే ఇది అంటే స్టేషన్ పరిధిలోకి రాదు, రైల్వే పరిధిలోకి రాదు. కాబట్టి స్టేషన్కి సంబంధించి రెండు వైపులో కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. సార్, హైదరాబాద్ అంటేనే టూరిజం హబ్గా ఇప్పటికే పేరుగాంచింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తుంటారు. చాలామంది రూమ్స్ బయట వెతుక్కోవడం కన్నా మన రైల్వే స్టేషన్లోనే రూమ్స్ ఏర్పాటు చేయడం, అలాంటివి డార్మిటరీస్ అలాంటివి ఈ స్టేషన్లో రీడెవలప్మెంట్లో ప్రత్యేక దృష్టి ఏమైనా సాధించారు? అదే అండి, ముఖ్యంగా మనం అంటే రెండు వైపులో కూడా స్టేషన్ని G+3లో బిల్డ్ చేస్తూ ఉన్నాం. ఎయిర్ కాన్కోర్స్ వస్తూ ఉంది. హైలైట్ ఏంటంటే మనకు 10 ప్లాట్ఫామ్ల పైగా ఫస్ట్ ఫ్లోర్లో ఎయిర్ కాన్కోర్స్ అంటే ఎయిర్పోర్ట్ తరహాలో రాబోతూ ఉంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, రిక్రియేషన్కి సంబంధించి అలాగే కెఫేస్, రెస్టారెంట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. మిగతా 2 ఫ్లోర్స్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. మీరు అన్నట్టు డార్మిటరీస్ ఇంకా అంటే రూమ్స్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేయబోతూ ఉన్నాం. ఎవరైతే టూరిస్టులు కావచ్చు అంటే రైల్వే యూజర్స్ కావచ్చు అందరికి కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేసే విధంగా కూడా ఈ డెవలప్మెంట్ ఉండబోతూ ఉంది. సరే, ఈ
సాధారణంగా టికెట్ కౌంటర్లో మనకు కొంత ఇబ్బందికరంగా మారుతుంటుంది. ఇప్పుడు ఈ కొత్త స్టేషన్ రాబోతుంది కాబట్టి, అంటే రీడెవలప్మెంట్ కాబోతుంది కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఈ టికెట్ కౌంటర్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? టికెట్ కౌంటర్కి సంబంధించి అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న కౌంటర్స్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో కౌంటర్స్ని పెట్టబోతా ఉన్నాం. ప్రాపర్గా అంటే అక్కడ క్యూ లైన్లో కూడా ఇబ్బంది కలగకుండా, అంటే ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చి ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకి ముఖ్యంగా ఈ ఏటీవీఎం మెషిన్స్, కోటీవీఎం మెషిన్స్ అని ఉంటాయి. ఆటోమేటిక్గా టికెట్ తీసుకునేందుకు కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. వీటిని కూడా పెద్ద మొత్తంలో స్టేషన్లో రెండు వైపులో పెట్టబోతున్నాం. దీనికి తోడు మేము డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా కూడా అంటే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చెల్లింపులు చేయొచ్చు. అలాగే మనకి యూటీఎస్ యాప్ ద్వారా కూడా టికెట్ బుకింగ్స్ అంటే జనరల్ టికెట్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. మొత్తానికైతే రీడెవలప్మెంట్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామంటూ కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ గారు చెప్తున్నారు. మరోవైపు ఇటు రూమ్లకు సంబంధించిన విషయంలో కావచ్చు, డార్మిటరీ, అలాగే ఎవరైతే ప్రయాణికులు వాళ్ళకి సంబంధించిన టికెట్ల వ్యవహారంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో ఆర్కే హెచ్ఎం టీవీ సికింద్రాబాద్ నుంచి.